This video is brought to you by Law Excellence IAS Academy. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీదేమి ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉన్న ఫ్యామిలీ అయితే కాదు. మా నాన్నగారు ఈజ్ మున్సిపాలిటీలో వాచ్మెన్. మా అమ్మ డైలీ వేజ్ లేబర్, అంటే అగ్రికల్చర్ వర్క్ చేసేది. ఎవ్రీడే 20 రూపీస్ ఏమో మా అమ్మ సంపాదించేది నేను చదువుకునేటప్పుడు. మా నాన్నకి పర్ మంత్ 1000 to 1200 అంతే. టిల్ నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు 2005 వరకు కూడా దట్ వాజ్ మై ఫైనాన్షియల్ పొజిషన్. మా నాన్నకి స్ట్రాంగ్, మై ఇన్స్పిరేషన్ ఇస్ మై ఫాదర్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. మా అమ్మ కూలి పనికి వెళ్ళి వచ్చిన డబ్బులు జమ చేసి నాకు 2000 3000 ఇచ్చింది. అప్పుడు మళ్ళీ వెళ్ళి థర్డ్ అటెంప్ట్ నేను మళ్ళీ మెయిన్స్ రాసి వచ్చేసాను. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాయాలంటే ఎంతవరకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు చాలా డిఫరెన్స్ ఉండదు. మన ప్రజెంటేషన్లో మనకి మినిమం సింపుల్ ఇంగ్లీషే కావాలి. జస్ట్ మనకి అనాలిసిస్ ప్రాపర్గా చేసుకోవాలి. ఓన్లీ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్. మీరు పెద్ద పెద్ద వర్డ్స్ పెద్ద పెద్ద జార్గన్స్ రాస్తే తక్కువ మార్కులు ఇస్తారు. ఆ టైంలోనే చిరంజీవి గారు పార్టీ పెట్టారనమాట. ఓకే. సో నా ఆల్మోస్ట్ 15 minutes ఇంటర్వ్యూ ఆయన పైన జరిగింది, చిరంజీవి గారి పైన. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి చాలా నాకు పెద్ద ఫ్యాన్ నేను. అయ్యో సార్, చిరంజీవి గారు ఒక సివిల్ సర్వెంట్, మీకు ఫ్యాన్ ఉన్నారు, మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. ఎప్పుడైనా ఒక అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్గా ఆంధ్రలు కానీ కలిసే అవకాశం నేను. సో నా ఇంటర్వ్యూ ఒక 15 minutes, మా ఇంటర్వ్యూ వాజ్ అరౌండ్ 25 minutes. సో 15 minutes పాలిటిక్స్ అండ్ నా ఫేవరెట్ హీరో గురించి అడిగారు. ఏం అడిగారు ఒకసారి మా వ్యూయర్స్ కోసం? పార్టీ పెట్టారు కదా, సో వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ బిట్వీన్ చిరంజీవి గారు అండ్ ఎన్టీ రామారావు గారు అన్నాడు. ఓకే. ఆ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ కంపేర్ చేయమన్నారు. చిరంజీవి గారి సినిమాలు అంటే మీకు అంత ఇష్టం అని చెప్పారు. అవును, యాక్చువల్గా రీసెంట్గా ఏ సినిమాలు చూసారా అనేవి? అనే ఫిలిమ్స్ ఎవ్రీ డే ఫస్ట్ షో కంపల్సరీ చూసేవాను అనమాట. నాకు ఆయన లైఫ్ స్టోరీ ఇన్స్పిరేషన్. నాకు ఇప్పటికీ ఫస్ట్ ఫిలిం నేను చూసిన ఫిలిం గుర్తుంది, జగదేవుడు అతిలోక సుందరి. మా నాన్న తీసుకెళ్ళాను, నాన్న తీసుకెళ్ళి చూపించాడు నాకు. ఐ వాజ్ 5 years old, ఐ థింక్. ఎవ్రీ మూవీ హీ ట్రైస్ టు గివ్ సమ్ మెసేజ్. యూ నెవర్ హ్యావ్ ఏ పిచ్ మూవీ ఎప్పుడు ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు చూడలేదు ఆయన మూవీలో. ఎవ్రీ మూవీ. సో దట్స్ వాట్ మా నాన్న నాకు చెప్పేవాడు. ఈ నోస్ నాకు చిరంజీవి ఇష్టం అని చెప్పాడు. చూడు, నీకు చిరంజీవి గురించి నీకు ఇష్టం కదా, చిన్నప్పటి నుంచి పిల్లలకి అలా చెప్పాలన్నమాట. ఆయన లైఫ్ చూడు, ఆయన కూడా నీలాంటి మనలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కదా, చూసి ఎలా అయిపోయాడు చూడు, నువ్వు కూడా కష్టపడి చదువుకుంటే అలా అవుతావు. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ గ్రూమ్, ఈ యూజ్ టు గ్రూమ్ మీ. సివిల్స్ ఆస్పిరెంట్స్కి ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సో ఆన్సర్ రైటింగ్లో కంపల్సరీ మనకి ఎవ్రీ ఆన్సర్ ఈజ్ యూనిక్. మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, అనాలిసిస్ ఎలా ఉండాలి. ఫ్యాక్ట్స్ అనేది వెరీ మినిమల్లీ మనకి అవసరం ఉంటుంది సివిల్స్లో. ఫ్యాక్ట్స్ అవసరము, బట్ ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఎగ్జామ్. కానీ ఈ సివిల్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి చాలామంది ఆస్పిరెంట్స్లో ఉన్న ఆలోచన ఏంటంటే పెద్ద పెద్ద కాలేజెస్లో పెద్ద పెద్ద స్కూల్స్లో మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటేనే అచీవ్ చేస్తారు. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మటుకు మీరు ఎవ్రీబడి నోస్ నేను ఎక్కడి నుంచి వచ్చాను. అది దట్ ఈస్ కంప్లీట్లీ ఒక ఫాల్స్ ఆలోచన. అసలు సమస్య లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఎగ్జామ్ రిక్వైర్స్ 1 year 1.5 year స్ట్రగుల్ అనమాట. ఇది ఏదో 2 months చదువుకొని రాసే ఎగ్జామ్ కాదు. మన పర్సనాలిటీ టెస్ట్ అవుతుంది అక్కడ, మన పేషెన్స్ టెస్ట్ చేస్తుంది ఎగ్జామ్. మీరు ఎంత హార్డ్ వర్క్, కంటిన్యూస్లీ పర్సిస్టెంట్లీ హార్డ్ వర్క్ చేయాలి. మీరు ఎన్ని గంటలు చదివారండి? ఎన్ని గంటలు ఇంపార్టెంట్ కాదు, ఎంత క్వాలిటీగా చదువుతున్నారు ఇంపార్టెంట్. కానీ అప్పుడు 200 చేంజ్ మీకు IAS వచ్చింది, కానీ ఇప్పుడు 70 లోపు వస్తే కానీ IAS రావట్లేదు. నెంబర్ ఆఫ్ సీట్ ఎగ్జామ్లో ఏంటంటే, ఈ ఎగ్జామ్లో కేటగిరీ వాళ్ళు నాన్ కేటగిరీ వాళ్ళు కూడా చాలా తక్కువ డిఫరెన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ర్యాంకర్కి 45 marks డిఫరెన్స్ అంతే. సో ఇట్ ఈస్ దిస్ ఎగ్జామ్ ఈజ్ టెస్ట్ ఎవ్రీబడి. ఒకరికి ఇంటర్వ్యూలో కొంచెం ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో మన చేతిలో ఏంటంటే మెయిన్స్లో నేను మ్యాక్సిమం ట్రై చేసాను. సో మెయిన్స్ మార్క్స్ నాకు ఫస్ట్ ర్యాంకర్ సేమ్ మార్క్స్. ఓకే. సో ఇంటర్వ్యూలో నాకన్నా వాళ్ళు 25 marks 30 marks ఎక్కువ. దట్స్ ప్రెసెంట్ జార్ఖండ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం నేను జార్ఖండ్లో చూసిందంటే అన్ఎంప్లాయ్మెంట్. మాకు ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎక్కువ అక్కడ ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఫ్యూ డిస్ట్రిక్ట్స్లో ఎక్స్ట్రీమ్ నక్సలిజం.
అక్కడ ఒక 8 మందిని ఊచకోత కోసారు పోలీసులని. బా అంటే మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో వాళ్ళని తలలు నరికారు అన్నమాట. ప్రజెంట్ సివిల్స్ ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? గోల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మిగతా అన్నీ నథింగ్ విల్ హ్యాపెన్. రిజల్ట్స్ వచ్చిన రోజు మీ అమ్మగారికి చెప్పారట మీరు, అమ్మ నేను పాస్ అయిపోయినా అని. షీ ఈజ్ స్పీచ్లెస్. షీ క్రైడ్ ఫర్ సమ్ టైమ్. వీ ఆల్వేస్ మిస్ మై ఫాదర్. ఫ్యామిలీలో హీ వాజ్ బ్యాక్ బోన్ ఆఫ్, సో దట్స్ హౌ ఐ ఫెల్ట్. నానున్నంత వరకు నేను ఐ వాజ్ అండర్ బ్యూటిఫుల్ షెల్టర్. నాన్న వెళ్ళిపోగానే లైఫ్ నుంచి పైన రూఫ్ వెళ్ళిపోతుంది. యు ఆర్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు ద సొసైటీ, డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు ద ప్రాబ్లమ్స్, యూ డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు ఎవ్రీథింగ్ సడన్లీ. ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 years, I was 22 years when my father passed. Somehow my mother లేకపోతే I could have committed suicide. అంత ప్రెజర్లో వెళ్ళిపోయాను. This video is brought to you by Law Excellence IAS Academy. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే సివిల్ సర్వీసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు సివిల్ సర్వెంట్ నాతో పాటు ఉన్నది మడమ్మ గారు అబ్బాయి ఆంజనేయులు గారు ఇస్ విత్ మీ. సార్ వెల్కమ్ టు మై షో. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ టు మై షో రియలీ. సో మొత్తానికి మడమ్మ గారు అబ్బాయి సాధించారు అనమాట. ఐ వాజ్ రియల్లీ సో సర్ప్రైజ్ సార్. మీ లైఫ్ స్టోరీ పేపర్లో పడింది నేను చదివిన తర్వాత చాలా మందికి ఇన్స్పిరేషన్ మీ లైఫ్ స్టోరీ. అవునండి. సో అందువల్ల మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇఫ్ ఐ ట్రబుల్ యూ, ఐఎమ్ రియల్లీ సో సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు, ఏమంటున్నారు చెప్పండి. బాగున్నారు. స్టిల్ హర్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ మీ. తను నాతోనే ఉంటారు, జార్ఖండ్లోనే నాతో ఉంటారు. ఓకే. సో పిల్లలు, అమ్మ, ఫ్యామిలీ హ్యాపీ. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే నాకు తెలుసు వ్యూవర్స్ కోసం ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎక్కడ మీ పోస్టింగ్, అది మీ గురించి ఒకసారి చెప్పండి. నా పేరు ఆంజనేయులు దొడ్డే. నేను 2011 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. సో ప్రజెంట్లీ నేను అడిషనల్ సెక్రటరీ హోమ్ అండ్ ఎండి టూరిజం ఇన్ జార్ఖండ్ గవర్నమెంట్. నేను లాస్ట్ 6 yearsగా కలెక్టర్గా చేశాను. ఐ బీన్ కలెక్టర్ ఆఫ్ రామ్గఢ్ డిస్టిక్, ధన్బాద్ అండ్ సరైకెలా డిస్టిక్స్. సో నా 1 month బ్యాక్ ఓన్లీ అడిషనల్ సెక్రటరీ హోమ్ జాయిన్ అయ్యాను సెక్రటరీలో. ఓకే. ఒక్కసారి మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివింది, ఒకసారి మీ నేటివ్ ప్లేస్ అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. కరీంనగర్ డిస్టిక్ జమ్మికుంట అనే చిన్న టౌన్ ఉంది. టౌన్ పక్కన మాది ఒక విలేజ్, ఆబాద్ జమ్మికుంట చిన్న విలేజ్. సో నేను అక్కడే స్కూలింగ్ ఫస్ట్ 5th class వరకు లోకల్ చిన్న స్కూల్లో చదువుకున్నాను. ఫస్ట్ 2 classes గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను. అండ్ 5th to 10th అక్కడ కాకతీయ హై స్కూల్ అని ఉంటుంది, అక్కడికి చదువుకున్నాను. దెన్ ఐ వెంట్ ది గవర్నమెంట్ పాలిటెక్నిక్లో పాలిటెక్నిక్ చేశాను వరంగల్లో. ఆ తర్వాత ఈసెట్ ఐ వాజ్ స్టేట్ ర్యాంకర్, స్టేట్ 6th rank. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ చేశాను. దెన్ ఐ వర్క్డ్ ఇన్ రెడ్ పాయింట్ సిగ్నల్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాను 2005 to 2007. ఐఎమ్ 2005 పాస్ అవుట్. After that, then unfortunately my father was passed away. Then I resigned from this software and then I went for the preparation. I got selected in 2011. ఆల్మోస్ట్ 4 attempts ఇచ్చారండి. 3 attempts ఇచ్చారు. 4th attempt-లో థర్డ్ అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యాను. 3rd attempt-లో నేను చదివిన దాంట్లో యాక్చువల్లీ అంటే 3 attempts అని ఉంది. 4th attempt అని అనుకున్నాను. 3rd attempt సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్స్ ఐ కుడ్ నాట్ క్లియర్ ది మెయిన్స్. సో 3rd attempt I cleared the exam. కానీ సార్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీదేమీ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉన్న ఫ్యామిలీ అయితే కాదు. లేదమ్మా, మా నాన్నగారు ఈజ్ మున్సిపాలిటీలో వాచ్మెన్. మా అమ్మ డైలీ వేజ్ లేబర్, అంటే అగ్రికల్చర్ వర్క్ చేసేది. ఎవ్రీడే 20 rupees ఏమో మా అమ్మ సంపాదించేది నేను చదువుకునేటప్పుడు. మా నాన్నకి పర్ మంత్ 1000 to 1200 అంతే. టిల్ నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు 2005 వరకు కూడా దట్ వాజ్ మై ఫైనాన్షియల్ పొజిషన్. మా నాన్నకి స్ట్రాంగ్, మై ఇన్స్పిరేషన్ ఇస్ మై ఫాదర్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో మా నాన్నకి స్ట్రాంగ్ ఏంటంటే స్ట్రాంగ్ విష్ ఐ షుడ్ బీ ఇన్ టు సర్వీస్ అని. బట్ సమ్హౌ ఆయన హెల్త్ ఆరోగ్యం బాగాలేకపోయేసరికి నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. వన్స్ ఈ పాస్ట్ అవే ఈ టుక్ ఏ వర్డ్ ఫ్రమ్ మీ, కంపల్సరీ నువ్వు సివిల్స్కి వెళ్ళాలి, కలెక్టర్ నేను చూడాలని. అంటే అది మీ అమ్మగారి కళ. అమ్మ నాన్న ఇద్దరు.
సో దే లైక్ చిన్నప్పటి నుంచి నన్ను వెరీ స్మాల్ విలేజ్ మాది. సో అందరూ బ్యాక్గ్రౌండ్ అందరూ డైలీ వేజ్ పని చేసుకునే వాళ్ళే. బట్ మా నాన్న ఏంటంటే వాజ్ చిన్నప్పటి నుంచి యాజ్ విజన్ అనమాట, నా కొడుకు బాగా చదువుకోవాలి అని. సో దెన్ ఐ డిసైడెడ్ టు లీవ్ ది జాబ్. సో మై ప్యాకేజ్ వాజ్ అరౌండ్ 8 lakhs వెన్ ఐ లెఫ్ట్ ద జాబ్ ఇన్ 2007. దెన్ రిజైన్ చేసి దెన్ ఐ వెంట్ ఫర్ ది ప్రిపరేషన్. దెన్ అగైన్ మా అమ్మగారు షీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ అగైన్ ఫీల్డ్కి వెళ్ళి మళ్ళీ అగ్రికల్చర్ లేబర్ పని చేయాల్సి వచ్చింది నా ప్రిపరేషన్ టైంలో. బికాజ్ నేను 2 yearsకి ప్రిపేర్ అయ్యాను. నా శాలరీ డబ్బులు నేను జమ చేసుకొని వెళ్ళాను. 2 yearsలో కంప్లీట్ అయిపోయాయి. సో దెన్ థర్డ్ అటెంప్ట్ నేను వదిలేసి వచ్చేసాను యాక్చువల్గా. నేను మళ్ళీ ఇంకా జాబ్లో జాయిన్ అయిపోదాము, ఫైనాన్షియల్గా మనం ఇంకా లేదు, మళ్ళీ అమ్మ కూలి పనికి వెళ్తుందని నేను ఇంకా రిటర్న్ వస్తే. బట్ మై మదర్ అండ్ అనదర్ స్ట్రాంగ్ సపోర్ట్ ఈజ్ మై సిస్టర్ అండ్ ఫ్రెండ్స్. సో వాళ్ళు నన్ను మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చెయ్యి నువ్వు అని అందరూ కొన్ని పైసలు జమ చేసుకొని ఇచ్చారు. అండ్ మై వైఫ్ ఆల్సో షీ వాజ్ ఆల్సో హైలీ సపోర్టివ్. దెన్ పెళ్లి చేసుకోవాలప్పుడు ఎంగేజ్మెంట్ అయింది. ఓకే. సో దెన్ షీఈ్ వర్కింగ్. దట్ టైమ్ షీ వాజ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. ఓకే. సో ఇప్పుడు కూడానా? లేదు, ఇప్పుడు రిజైన్ చేసి వచ్చారు. ఓకే. నాకు వీళ్ళు ఇంకా హైలీ స్ట్రాంగ్ సపోర్ట్. అందరూ మనిషికి 10,000 ఇచ్చి నన్ను మళ్ళీ ఒక 40,000 తీసుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి థర్డ్ అటెంప్ట్లో నేను మా అమ్మ కూలి పనికి వెళ్ళి వచ్చిన డబ్బులు జమ చేసి నాకు ఒక 2,000 3,000 ఇచ్చింది. అప్పుడు మళ్ళీ వెళ్ళి థర్డ్ అటెంప్ట్ నేను మళ్ళీ మెయిన్స్ రాసి వచ్చేసాను. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. అప్పుడు ఎంత వచ్చింది సార్ ర్యాంక్? 278 నా ర్యాంక్. ఓ నైస్. కానీ మధ్యలో మీ ఎడ్యుకేషన్ అప్పుడు కానీ మీరు ఫస్ట్ టైం ఎంప్లాయీగా జాయిన్ అయినప్పుడు కానీ ఆ తర్వాత నాన్నగారికి హెల్త్ బాగోనప్పుడు, నాన్నగారు పాజిటివ్ అయినప్పుడు కానీ ఇటు ఫ్యామిలీ నుంచి కానీ సొసైటీలో చాలామంది నుంచి చాలా రకాలైన విమర్శలు, చాలా రకాలైన మాటలు పడ్డారని చెప్పని విన్నాను. విమర్శలు బేసికల్లీ ఊర్లో ఎలా ఉంటుందంటే, నాన్నగారు చనిపోగానే మా రిలేటివ్స్ అంటే కొందరు హెల్ప్ఫుల్గా ఉన్నారు, బట్ కొందరు ఆల్వేస్ దే ట్రై టు డిస్టెన్స్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ అస్. వీడికి నేను కలిస్తే ఏమైనా హెల్ప్ అడుగుతున్నామో అనే సిచ్యువేషన్ అనమాట. ఇంకా నాది అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను మళ్ళీ నేను. మా అమ్మ కానీ నాన్న కానీ ఇద్దరు నన్ను చాలా ప్రొటెక్టివ్గా పెంచారు. బికాజ్ నాకు ఎల్డర్ సిస్టర్, నేను ఇద్దరు. అక్క నాకన్నా 7-8 years పెద్దది. ఓకే. సో అక్కకి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. మా బావ అక్క ఇద్దరు దే ఆర్ వెరీ సపోర్టివ్ నాకు ఫ్రమ్ ద బిగినింగ్. బికాజ్ ఐఎమ్ మెరిట్ స్టూడెంట్ కాబట్టి ఫస్ట్ నుంచి దే ఆర్ వెరీ సపోర్టివ్. బట్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ యూజువల్, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దే ఆర్ స్కెప్టికల్, వీడు ఏం చేస్తాడు, ఏమవుతాడు అనేది కొంచెం ఉండేది. బట్ నేను మా ఫోకస్ ఎప్పుడు ఒకసారి డిసైడ్ అయిపోయామంటే దెన్ వీ షుడ్ మేక్ ఇట్. ఆ ప్రిపరేషన్ టైమ్ వాజ్ ది మోస్ట్ డిఫికల్ట్ టైమ్ ఫర్ మీ. బికాస్ ఫస్ట్ నాన్న చనిపోయాడు ఇమ్మీడియట్గా 1 year నేను ఆల్మోస్ట్ ఒక డిప్రెషన్ టైప్లోకి వెళ్ళిపోయాను. బట్ అక్కడ 2-3 మంచి ఫ్రెండ్స్ నాతో పాటు ఉండేవాళ్ళు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ప్రకాష్ రెడ్డి అండ్ వివేక్ రెడ్డి ఈజ్ అనదర్ గుడ్ ఫ్రెండ్. మా ప్రిపరేషన్ ఫ్రెండ్స్ మేము. ప్రకాష్ ఈజ్ నౌ డీసీపీ శంషాబాద్. వివేక్ ఈజ్ ఆల్సో హియర్ ఓన్లీ. ఈజ్ డెప్యూటీ కమిషనర్ అండ్ జిఎస్టీలో ఉన్నాడు, కస్టమ్స్లో ఉన్నాడు. సో మంచి ఫ్రెండ్స్ అక్కడ ఉండే, మంచి సర్కిల్ ఉండేసరికి దెన్ వీ ఆల్ స్ట్రగుల్. మా అందరు సేమ్ స్టోరీస్ ఉంటాయి. సో వీ స్ట్రగుల్ టుగెదర్ సమ్హౌ, దెన్ వీ క్లియర్డ్ ఇట్. దట్స్ రియలీ సార్. అంటే మీరు జాబ్ మానేసిన తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో మీ రిలేటివ్స్లోనే జస్ట్ ఏంటి వీళ్ళకి ఏముందని చెప్పని వీళ్ళు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు, తట్టుకోగలరా అలాంటి. బట్ ఒకటి ఏంటంటే వాట్ ఐ డిసైడ్ ఈస్ సివిల్స్ ప్రిపరేషన్ ఈజ్ హైలీ ఛాలెంజింగ్ అండ్ హైలీ రిస్కీ. సో నేను అంత చాలామంది పిల్లలకి చెప్పేవాను. మా స్కూల్ నుంచి నేను అయిన తర్వాత నెక్స్ట్ ఒక 2 పిల్లలు మళ్ళీ సెలెక్ట్ అయ్యారు ఆ ఏరియా నుంచి. ఫస్ట్ టైం ఇంకా స్లోగా దే ఆర్ కమింగ్ అవుట్. ఓకే. సో పిల్లలకి ఏం చెప్తారంటే, బేసికలీ నాలాంటి బ్యాక్గ్రౌండ్ అంటే లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు, మనకి లైఫ్ చాలా రిస్క్. మనం అంటే జాబ్ రిజైన్ చేయడం, పీపుల్ థాట్ మీ ఐఎమ్ మ్యాడ్.
వీడేంటి యూనో మంత్లీ 70,000 to 80,000 శాలరీ 2007లో ఐ వాజ్ ఎర్నింగ్. ఇంత శాలరీ వదిలేసి వెళ్ళిపోతున్నట్టు పీపుల్ థాట్ వీడి నిజంగా ఇంత గట్స్ ఏంటంటే, బట్ ఐ వాజ్ సమ్హౌ మా నాన్న సి దట్ ఈస్ హౌ పేరెంట్స్ గ్రో అప్ అస్. మమ్మీ నాన్న నాకు అంత స్ట్రాంగ్గా వాళ్ళు చెప్పడం వల్ల నేను లెట్ us try for 2 years. ఎందుకంటే ఆల్రెడీ 2 years జాబ్ చేశాను కాబట్టి నాకు మా కంపెనీ ఆల్సో ఐ వాజ్ టీమ్ లీడ్ బై దెన్. సో కంపెనీ వాళ్ళు మేనేజర్స్ వాళ్ళు చెప్పారు, ఆంజనేయులు నువ్వు క్లియర్ కాకపోతే యూ కమ్ బ్యాక్ టు ద కంపెనీ. సో ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. ఒకవేళ బ్యాకప్ రెడీగా ఉంది, బ్యాకప్ రెడీ ఉంది. అండ్ బికాస్ ఐ వాజ్ ఇన్ టు ఎంబెడెడ్ సిస్టమ్స్, సో ఐ వాజ్ ఆల్రెడీ టీమ్ లీడర్. నేను కాలేజ్ టాపర్ని. సో నాకు ఎడ్యుకేషన్గా స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి నాకు కొంచెం అంటే అంత భయం అనిపించలేదు. బట్ ఎమోషనల్లీ నాకు ఆల్వేస్ మా ఫాదర్ లీడ్ అనేది అది ఇప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ చాలా సఫర్ అయ్యాను ఫస్ట్ 1 year. సో దట్స్ ఫస్ట్ 1 yearలో ఐ కుడ్ నాట్ క్లియర్ మెయిన్స్. ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, మెయిన్స్ ఐ కుడ్ నాట్ టచ్, జస్ట్ 10 marksతో పోయింది అంతే. సో బట్ సెకండ్ అటెంప్ట్ ఐ థాట్ ఐ వుడ్ డెఫినెట్లీ క్లియర్ ఇట్. దిస్ ఈస్ ద రిస్కీ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్. సెకండ్ అటెంప్ట్ నేను చాలా నేను ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. మై ఆప్షన్స్ వర్డ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ. సో జాగ్రఫీ నాకు ఫస్ట్ అటెంప్ట్లో తక్కువ మార్క్స్ వస్తే నేను ఐ స్టార్టెడ్ రీడింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ జాగ్రఫీ. దట్ వాజ్ ఆల్సో ఎ మిస్టేక్ కమిటెడ్ బై మీ. మనం ఈ సివిల్స్కి ఎంత అవసరమో అంతే చదవాలి. సో నేను జాగ్రఫీలో ఎంత చదివానంటే నేను ఐ బికేమ్ లైక్ ప్రొఫెసర్ ఓన్లీ. నేను తర్వాత మెయిన్స్ తర్వాత ఐ స్టార్టెడ్ టీచింగ్ జాగ్రఫీ ఓన్లీ. బట్ జాగ్రఫీ సెకండ్ అటెంప్ట్లో నన్ను మళ్ళీ సేమ్ మార్క్స్ వచ్చాయి నాకు. అయ్యో. సో ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్. దెన్ ఐ వాజ్ రియలీ డిసప్పాయింటెడ్ అండ్ నేను ఇంకా వచ్చేసాను, మొత్తం వదిలేసుకొని వచ్చేసాను. బట్ దెన్ జాగ్రఫీ ఆప్షనల్ చేంజ్ చేశాను నేను, సోషాలజికల్ ప్యానిక్. సోషాలజీ అంతే, అది కూడా కష్టమే కదా సార్ యాక్చువల్లీ. బట్ సమ్హౌ నాకు సోషాలజీ ఐ గాట్ కనెక్టెడ్ టు ఇట్ వెరీ వెల్. ఫస్ట్ అటెంప్ట్లోనే ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్. ఓకే. అండ్ సర్ప్రైజింగ్లీ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ జాగ్రఫీ నౌ. ఓకే. సో బికాస్ నేను ఎక్కువ చదివాను. సి ప్రాబ్లం ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది స్టూడెంట్స్. మెయిన్స్ ఆన్సర్స్ ఇది వెరీ ఇంపార్టెంట్, మనకు ప్రిలిమ్స్ మార్క్స్ సంబంధం లేదు. మెయిన్స్ రాసేటప్పుడు మనకి టు ద పాయింట్ మనం ఆన్సర్ రాయాలి. సో నా ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. సో ఐ రీడ్ మోర్ అబౌట్ జాగ్రఫీ ఎవ్రీ టాపిక్. సో నేను ఐ వాజ్ ట్రైంగ్ టు పుట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇన్ దట్ ఆన్సర్. సో దట్ వాజ్ ఆల్సో రాంగ్ ఓన్లీ. సో దెన్ సోషాలజీ ఐ ప్రిపేర్డ్ ఆఫ్టర్ ప్రిలిమ్స్, నేను కోచింగ్ తీసుకున్నాను. దెన్ సోషాలజీ రియలీ గాట్ వెరీ గుడ్ మార్క్స్, ఐ క్లియర్డ్ ఇట్. ఆన్సర్ రైటింగ్ అంటే సివిల్స్ ఆస్పిరెంట్స్కి ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వాళ్ళకి ఏం చెప్తారు? మెయిన్ ఆన్సర్ రైటింగ్ అమ్మా, మెయిన్ ఆన్సర్ రైటింగ్. బికాస్ ప్రిలిమ్స్ ఈజ్ లైక్ జస్ట్ స్క్రీనింగ్. ఒక 2 లక్షలు 3 లక్షల మంది రాస్తే దాంట్లో నువ్వు జస్ట్ క్లీన్ స్క్రీనింగ్ చేసేసి ఫిల్టరేషన్ అక్కడ జస్ట్ ఒక 15,000 to 20,000 మెంబర్స్ని ఫిల్టర్ చేసి బయటకు వస్తారు. సో ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్కి మీరు దట్ ఈస్ హౌ మనం 15,000 20,000 మెంబర్స్లో మనం టాప్లో ఎలా ఉండాలి, మన ఆన్సర్ రైటింగ్ స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఆన్సర్ రైటింగ్లో కంపల్సరీ మనకి ఎవ్రీ ఆన్సర్ ఈజ్ యూనిక్. మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, అనాలిసిస్ ఎలా ఉండాలి. ఫ్యాక్ట్స్ అనేది వెరీ మినిమల్లీ మనకి అవసరం ఉంటుంది సివిల్స్లో. ఫ్యాక్ట్స్ అవసరము, బట్ ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఎగ్జామ్. అండ్ యాజ్ మెనీ పీపుల్ సే దట్ ఇట్స్ ద వరల్డ్ టఫెస్ట్ ఎగ్జామ్, దట్ ఈస్ ట్రూ. బికాస్ ద వే క్వశ్చన్కి మనం అనలైజ్ చేసి వేరియస్ ఫ్యాక్టర్స్ని మనం క్వశ్చన్లో ప్రజెంటేషన్ చేసి యూ షుడ్ ఇంప్రెస్ ది మనకు రివ్యూ చేసే వాళ్ళని. సో దెన్ యూ ఆర్ అవుట్ ఆఫ్ ద ఎగ్జామ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్, యూ ఆర్ అవుట్ ఆఫ్ ద ఎగ్జామ్. సో ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉంటుంది. సో ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ ఓవర్ ద 1 year చదివిన తర్వాత ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ ఆన్సర్కి ఏం రాయాలో తెలుసు. బట్ దట్ మన ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు ప్రజెంట్ అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం దానిపైన ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. మీరు ఏ లాంగ్వేజ్లో రాస్తారండి? నేను ఇంగ్లీష్లో రాస్తాను. అదే మీకు డిఫికల్టీగా అనిపిస్తుంది? అంటే చాలా మంది డిఫికల్టీ ఉండే నాకు, బికాజ్ ఐఎమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను. చాలా మంది నేను అడుగుతున్నారు సార్ ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాయాలంటే ఎంతవరకు ఇంగ్లీష్? అస్సలు ఇబ్బంది ఉండదు, సింపుల్ ఇంగ్లీష్. ఓకే. నేను నాకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు చాలా డిఫరెన్స్ ఉండదు. మన ప్రజెంటేషన్లో మనకి మినిమం సింపుల్ ఇంగ్లీషే కావాలి. జస్ట్ మనకి అనాలిసిస్ ప్రాపర్గా చేసుకోవాలి. ఓన్లీ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్. మీరు పెద్ద పెద్ద వర్డ్స్ పెద్ద పెద్ద జార్గన్స్ రాస్తే తక్కువ మార్కులు ఇస్తారు.
సో యూ రిమెంబర్ దట్ వెరీ సింపుల్ ఇంగ్లీష్లో మీ ప్రజెంటేషన్ ఉండాలి. ఓ అండ్ తెలుగు మీడియం రాయడం కూడా నో ప్రాబ్లం. తెలుగు మీడియం ఆల్సో మెనీ పీపుల్ క్లియర్ ఇట్. ఇట్స్ నాట్. నేను యాక్చువల్గా నాకు ఐ లవ్ తెలుగు సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం. నేను టాపర్ని తెలుగులో. మరి తెలుగు ఎందుకు తీసుకోలేదు మీరు అసలు? అది నేను ఢిల్లీకి ప్రిపరేషన్కి వెళ్ళాలని డిసైడ్ అయినాక నాకు అక్కడ మెటీరియల్ అక్కడ మీకు దొరకదు కదా. బికాజ్ ఇక్కడ ఉండొద్దని, ఎందుకంటే నేను ఇక్కడే జాబ్ చేశాను, ఇక్కడే చదువుకున్నాను. నాకు అంటే ఐ డోంట్ వాంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై ఎనీథింగ్. నేను అందుకే ఢిల్లీకి వెళ్ళి అసలు నేను ఇంకోటి ఏం చేశానంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్సెప్ట్ మై పేరెంట్స్, మై మదర్ అండ్ మై సిస్టర్ ఎవరికి తెలియదు నేను ఎక్కడ చదువుకుంటున్నాను. అయ్యో. ఐ కెప్ట్ ఇట్ సిక్. బికాస్ ఏమవుతుందంటే మనం ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తే ఊర్లో వెళ్ళి ఉంటుంది, పెద్ద పోయిండట వచ్చిండట వీడు క్లియర్ చేయట్లేదు అని ఒక నెగిటివ్ ఫోర్స్ మన పైన వాళ్ళు దే ట్రై టు నో దే మేక్ ఫన్ ఆఫ్ ఎస్కేప్. అది మనల్ని డిమోటివేట్. వాళ్ళకి తెలియదు ఈ ఎగ్జామ్ ఎంత కాంప్లెక్స్ ఉంటుంది, అసలు మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామని. నోబడి నోస్ ఇట్ అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. సో వాళ్ళు ఒక రకమైన హేళన చేస్తారు. ఎందుకు మనం ఎవరికి చెప్పడం, ఎందుకు క్లియర్ అయ్యడానికి చెప్దామని. టిల్ ఐ క్లియర్ ద ఎగ్జామ్ ఐ నెవర్ డిస్క్లోజ్ టు ఎనీబడి. ఓకే, అదైతే కరెక్టేనండి. అసలు చాలామందికి ఒక ఫీల్డ్ గురించి కానీ, ఒక ఎగ్జామ్ గురించి కానీ, ఒక సెక్టార్ గురించి కానీ చాలామందికి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. కింద కమెంట్స్ కానీ ఒక మాట అనేయడం కానీ టక్కన అనేస్తారు. వీళ్ళకి ఇలా కాదు, వాళ్ళకి అలా రాదు, వీళ్ళకి ఏమీ తెలియదు. ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతుంటే అప్పుడప్పుడు కింద మెసేజ్ పెడుతుంటాను, మీరు జర్నలిజం చేయలేదు, మీరు కెమెరా తెలియదు, మీరు సివిల్స్ చదవలేదు, మీరు ఎలా ఒక కామెంట్ ఎలా పెట్టేస్తారు కింద మీరు ఏమీ తెలియకుండా. దట్ ఈస్ ట్రూ. దట్స్ వై నేను ఎవరికి చెప్పలేదు. బట్ ఆల్వేస్ నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ కంపల్సరీ మనం యూ షుడ్ చేయాలి అనేది నాకు కంటిన్యూస్గా ఎవ్రీ టైమ్ మెయిన్స్లో మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆన్సర్ రైటింగ్స్ ఐ యూస్ టు ప్రాక్టీస్ అలాట్. ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసాం. ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యారంటే ఏం చెప్తారు? ఇంటర్వ్యూ వాజ్ రియలీ యూనో దట్ వాజ్ ద టైమ్ బిఫోర్ ది బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. సో వీవర్ తెలంగాణ ఆంధ్ర బైఫర్కేట్ చేయడం కంటే ముందు నాది ఎగ్జాక్ట్లీ అప్పుడు అగిటేషన్ జరుగుతుంది, నా ఇంటర్వ్యూ ఉండే. ఓకే, దానికోసం నేను ఐ ప్రిపేర్డ్ వెల్. తెలంగాణకి అంటే డెఫినెట్లీ దే విల్ ఆస్క్ వెదర్ యూనో తెలంగాణ సపోర్టరా నువ్వు ఎలా సపోర్ట్ అడుగుతారు డెఫినెట్లీ. సో ఐ ఫేస్డ్ 1 or 2 questions. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. నా అనాలిసిస్ నేను చెప్పాను. దో ఇప్పుడు నాకు ఇమ్మెచ్యూర్గా అనిపిస్తుంది, బట్ వాట్ ఎవర్ ఐ థాట్ ఐ టోల్డ్. అండ్ నేను చిన్నప్పటి నుంచి నాకు హాబీస్ పెద్దగా నాకు లేవు. ఓకే, చదువు తప్ప నేను వేరే ఐ కుడ్ నాట్ డెవలప్ ఎనీ అదర్ హాబీ. బట్ సినిమాలు చూసామని. ఓకే, సో అది తెలుగు సినిమాలోనే పెట్టాను హాబీస్లో. సో ఆ టైంలోనే చిరంజీవి గారు పార్టీ పెట్టారనమాట. ఓకే, సో నా ఆల్మోస్ట్ 15 minutes ఇంటర్వ్యూ ఆయన పైన జరిగింది, చిరంజీవి గారి పైన. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి చాలా నాకు పెద్ద ఫ్యాన్ నేను. ఓకే, కలిసారా ఎప్పుడన్నా? కలవలేదు. సో సమ్ ఐ కుడ్ నాట్ మీట్ హిమ్. అయ్యో సార్, చిరంజీవి గారు ఒక సివిల్ సర్వెంట్, మీకు ఫ్యాన్ ఉన్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఎప్పుడైనా ఒక అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్గా ఆంధ్రలు కానీ కలిసే అవకాశం నేను. బట్ ఐ కుడ్ నాట్ ట్రై యాక్చువల్లీ. నేను ట్రై చేయలేదు కలవడానికి. నేను సో నా ఇంటర్వ్యూ ఒక 15 minutes, మై ఇంటర్వ్యూ వాజ్ అరౌండ్ 25 minutes. సో 15 minutes పాలిటిక్స్ అండ్ నా ఫేవరెట్ హీరో గురించి అడిగారు. ఓకే, సో ఐ ప్రిపేర్డ్ వెళ్ళాను నేను, ఎందుకంటే నేను హాబీ తెలుగు మూవీస్ అని పెట్టాను. ఓకే, సో నేను ప్రిపేర్ అయ్యాను. నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే చెప్పాను. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే. దెన్ దే ఆస్క్డ్ బికాస్ హీ స్టార్టెడ్ న్యూ పార్టీ. ఏం అడిగారు ఒకసారి మా వ్యూయర్స్ కోసం? జస్ట్ అనాలిసిస్ అడుగుతారు, నో ఫ్యాక్ట్స్. ఇంటర్వ్యూ నేను జనరల్గా ఏం చెప్తానంటే ఇంటర్వ్యూ ఈజ్ లైక్ టెస్టింగ్ యువర్ పర్సనాలిటీ. నో ఫ్యాక్ట్స్. ఓకే, యాజ్ ఏ మిమ్మల్ని అంటే నేను అది 10 yearsలో ఎక్స్పీరియన్స్ అయ్యాను. మనం ఫీల్డ్లో జాబ్ చేసేప్పుడు కూడా జస్ట్ అనాలిసిస్ అంతే, నిజాలు అక్కర్లేదు. మీరు దాంట్లో తప్పు చెప్తున్నారా కరెక్ట్ చెప్తున్నారు కూడా వాళ్ళు జడ్జ్ చేయరు. మీరు యాజ్ ఎ పర్సన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాజ్ని సపోర్ట్ చేస్తే మనం దాన్ని అనాలిసిస్ చేయాలి. స్టబ్బన్గా ఒకరిని సపోర్ట్ చేయదు. నన్ను తెలంగాణ సపోర్ట్ చేస్తావా లేదా అని అడిగితే నేను ఐ మేడ్ అనాలిసిస్. ఓకే, తెలంగాణ ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుంది, ఇవ్వడం వల్ల ఏంటి. సో అది అనాలిసిస్ ప్రజెంట్ చేశాను. ఫైనలీ మీరు సపోర్ట్ చేస్తున్నట్టే వచ్చిందా మీనింగ్? నేను నెగటివ్స్ పాజిటివ్స్ రెండు పెట్టాను. ఓకే, దట్స్ వాట్ దే సర్చ్ ఫ్రమ్ యూ నో. ఓకే, అడ్మినిస్ట్రేటర్ కావాల్సింది ఏంటంటే మనం ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక డిసిషన్ తీసుకునే ముందు నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి మనం దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవాలి. యాజ్ మనం వర్క్ చేసేప్పుడు కూడా అంతే. సో వీ శాంక్షన్ ది hundreds of crores of projects. డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నప్పుడు యాజ్ ఎ కలెక్టర్గా నేను ఆల్మోస్ట్ 6 years చేశాను. సో ఎవ్రీ స్టెప్ తీసుకునే ముందు మనం ఓవరాల్గా ఆలోచించాలి.
ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సొసైటీకి మనం ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఈ స్కీమ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ ఏం అవసరం, సో మన దగ్గర ఉన్న లిమిటెడ్ ఫండ్స్తో ఎంతవరకు హెల్ప్ చేయవచ్చు. సో అది ఒక ఓవరాల్ పర్స్పెక్టివ్ ఉండడానికి ఇంటర్వ్యూ మిమ్మల్ని అలా ఉంటుంది. సో నా ఇంటర్వ్యూ బేసికలీ అలా స్టార్ట్ అయ్యి దెన్ వాళ్ళు అడిగారు అనమాట, ఓన్లీ తెలుగు మూవీస్ ఎందుకు చూస్తావు, మిగతా మూవీస్ ఎందుకు చూడని అడిగారు. ఓకే. సో నేను చెప్పాను సార్, నేను ఎక్కువ కనెక్ట్ అవ్వలేను, సో బికాజ్ నేను తెలుగు మీడియం, నా బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ స్మాల్ విలేజ్ నుంచి వచ్చానంటే. దెన్ దే ఆస్ట్, ఓకే, చిరంజీవి గారి గురించి అడిగారు. ఓకే. ఆయన పార్టీ పెట్టారు కదా, సో వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ బిట్వీన్ చిరంజీవి గారు అండ్ ఎన్టీ రామారావు గారు అన్నాడు. ఓకే. ఆ సిచ్యువేషన్కి ఈ సిచ్యువేషన్ కంపేర్ చేయమన్నారు. దెన్ ఐ టోల్డ్ మై అనాలిసిస్. సో దెన్ దే వర్ సాటిస్ఫైడ్, క్వైట్ సాటిస్ఫైడ్. దెన్ దట్స్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో. నేను అదే చూశాను, ప్రాక్టికల్ అదే జరిగింది. ఐ టోల్డ్ దెమ్ ఎగ్జాక్ట్లీ. కానీ 2 సార్లు, ఫస్ట్ టైం మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయినప్పుడు కానీ సెకండ్ అటెంప్ట్లో ఫెయిల్ అయినప్పుడు కూడా మీరు వచ్చేస్తాను నేను, నువ్వు మళ్ళీ అమ్మ నువ్వు ఇలా పనికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, వచ్చేస్తాను అన్నప్పుడు కూడా మీ అమ్మగారు లేదు నువ్వు రావద్దు, నెక్స్ట్ మళ్ళీ అటెంప్ట్ ఇవ్వు అని చెప్పని మీకు చాలా ఇచ్చేసారు. ఆవిడ నమ్మకం ఏంటి అసలు, మీరు అచీవ్ చేసేస్తారని నమ్మకం ఏంటి అసలు? అది బేసికలీ అమ్మాయి, మా మదర్ ఇల్లిటరేట్, చదువుకోలేదు. బట్ నేను చిన్నప్పటి నుంచి అమ్మని ఏంటంటే చాలా నాలెడ్జబుల్. మా అమ్మ ఈజ్ లైక్ ఊర్లో ఒక లీడర్ లాగా అనమాట. అందరు లేడీస్ దగ్గర ఏంది వాళ్ళ అన్ని, ఇప్పుడు కూలి పనికి తీసుకెళ్ళేది అమ్మ, తీసుకెళ్ళేది అందరినీ, వాళ్ళ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడం ఇంట్లో కూర్చొని, అందరి డబ్బులు అమ్మ దగ్గర దాచుకునే వాళ్ళు. సో షీ ఈజ్ వెరీ స్మార్ట్, వెరీ స్మార్ట్. షీ కుడ్ జడ్జ్ మీ. నేను చిన్నప్పటి నుంచి నేను ఎలా చదువుకుంటాను, ఎక్కడికి వెళ్ళకుండా కంప్లీట్గా డెడికేటెడ్గా చదువుకునేవాడిని. బట్ యాజ్ అంత హార్డ్ వర్క్ చేశాను కాబట్టి అసలు అమ్మకి ఎగ్జామ్ గురించి కూడా ఏం తెలీదు. జస్ట్ కలెక్టర్ అంటే తెలుసు అంతే. ఇంకా నేను ఇది చదువుకుంటున్నమ్మా అంటే నువ్వు ఏదైనా సాధించగలవు, నువ్వు ఎందుకు వస్తున్నావు, మన ఇంట్లో ఏం ప్రాబ్లం, అవును నేను కూలి పని పోతున్నా కదా, ఏం తప్పేంటి, మనం ఫస్ట్ నుంచి వెళ్తున్నాం కదా, నువ్వు వెళ్ళి చదువుకో ఇబ్బంది పడకుండా అని. నేను దట్స్ హౌ దే మోటివేటెడ్. ఆబ్వియస్లీ ఎప్పుడు డిస్కరేజ్ అనేది ఎవరు చేయలేదు. కానీ ఈ సివిల్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి చాలామంది ఆస్పిరెంట్స్లో ఉన్న ఆలోచన ఏంటంటే, పెద్ద పెద్ద కాలేజెస్లో, పెద్ద పెద్ద స్కూల్స్లో మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటేనే అచీవ్ చేస్తారు. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మటుకు మీరు ఎవ్రీబడి నోస్ నేను ఎక్కడి నుంచి వచ్చాను. అది దట్ ఈస్ కంప్లీట్లీ ఒక ఫాల్స్ ఆలోచన. అసలు సమస్య లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, 5th to 6th ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ పాలిటెక్నిక్లో నేను పాలిటెక్నిక్ చేశాను. దెన్ ఇంజనీరింగ్, నార్మల్ కాలేజ్ ఇంజనీరింగ్, ఇట్స్ నాట్ అన్ ఐఐటి ఆర్ ఎన్ఐటి కాదు, సింపుల్ కాలేజ్. బట్ ఆ ఎగ్జామ్ రిక్వైర్స్ 1 year, 1.5 year స్ట్రగుల్ అనమాట. ఇది ఏదో 2 months చదువుకొని రాసే ఎగ్జామ్ కాదు. మన పర్సనాలిటీ టెస్ట్ అవుతుంది అక్కడ, మన పేషెన్స్ టెస్ట్ చేస్తుంది ఎగ్జామ్. మీరు ఎంత హార్డ్ వర్క్, కంటిన్యూస్లీ పర్సిస్టెంట్లీ హార్డ్ వర్క్ చేయాలి. మళ్ళీ హార్డ్ వర్క్ అంటే మళ్ళీ పొద్దున్న 4 గంటలు వేసి చదువుకోవడం కాదు, స్మార్ట్లీ మనం వర్క్ చేయాలి. సో బికాస్ వ్యాస్ట్ సిలబస్ ఇస్ టూ మచ్ టు హ్యాండిల్ సమ్ టైమ్స్. సో నువ్వు దాన్ని అంత బాగా రివైజ్ చేయాలి. మళ్ళీ ఒక సైడ్ నుంచి చదువుకుంటూ వస్తుంటే మనకు ఒక సైడ్ మర్చిపోతాం. దట్స్ వాట్ ఈస్ సిలబస్. సో మనం దాన్ని ఎంత బాగా స్మార్ట్లీ రివైజ్ చేయగలవు, ఎస్పెషల్లీ ఎగ్జామ్కి 3-4 days ముందు ఎంత బాగా రివైజ్ చేసుకోగలవు. సో మనం ఎన్నిసార్లు రివైజ్ చేసుకుంటే మనకి అంత రిఫ్రెష్ అవుతుంది, అంత బాగా మనకి ఈజీ టు రైట్. సో అంత స్మార్ట్లీ మనం చేస్తే దెన్ యూ విల్ క్లియర్ ద ఎగ్జామ్. మీరు ఎన్ని గంటలు చదివారంటే అసలు అది దిస్ ఈజ్ వాట్ జనాలు ఏమనుకుంటారంటే ఈ ఎగ్జామ్కి ఒక 15 hours చదవాలేమో. అసలు అలా ఏముండదు. మీరు అసలు అది ఎంజాయ్ చేయాలి మీరు అంతే. సో ఈ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేస్తే ఆ ఎన్ని గంటలు అనేది ఇమ్మెటీరియల్. మీరు 5 years చదివినా 5 hours చదివినా చాలు, 10 hours చదివినా చదువు, 6 hours చదివినా చాలు. సో అలా ఎప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఆ స్ట్రగుల్లో, మనం ఎన్ని గంటలు ఇంపార్టెంట్ కాదు, ఎంత క్వాలిటీగా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో సమ్ టైమ్స్ ఐ యూస్ టు స్టడీ ఫర్ 6 to 7 hours, సమ్ టైమ్స్ కొంచెం ఎక్కువ చదవాలి. దట్ డిపెండ్స్. ఎగ్జామ్ ముందు కొంచెం ఎక్కువ చదవాల్సి వస్తుంది. సో దట్స్ ఇట్. బట్ స్మార్ట్లీ చదవాలి. నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని. ఎవ్రీ సబ్ టాపిక్కి ఒక 2 lines రాసుకునేవాడిని. సో దట్ నేను మళ్ళీ ఇంత పెద్ద బుక్ చదవాల్సిన అవసరం లేకుండా చిన్న నోట్స్. దట్స్ ఇట్. నోట్స్ అంటే మళ్ళీ బుక్ని మళ్ళీ రిపీట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీ మాకు జనరల్ స్టడీస్లో హిస్టరీ ఉంటుంది, బిపిన్ చంద్ర బుక్ మొత్తం ఇంత లా ఉంటుంది.
సో దాంట్లో ఓన్లీ మనకి పాయింట్స్ రాసుకొని చిన్న నోట్స్ చేసుకుంటే చాలు. సో దట్స్ ఇట్. మీరు ఎగ్జామ్ ముందు దాన్ని అలా చూసుకుని జరుగుతుంది. అంటే మీరు ఏ స్ట్రాటజీని ఫాలో అయ్యారు అని చాలామంది అడుగుతున్నారు యాక్చువల్లీ. ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు ఒకసారి చెప్తారా? సో యాక్చువల్గా నేను ఎస్పెషల్లీ మన ఆంధ్ర నుంచి తక్కువ మంది సర్వీస్లోకి వస్తుంటారు. అండ్ ఫ్రమ్ 2008-9 నుంచి కొంచెం పెరిగాం. అంతకుముందు చాలా తక్కువ మంది. ముత్యాల రాజు గారు ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల దట్ ఈస్ హౌ ఆయన బ్యాక్గ్రౌండ్ చూసినాక నాలాగా చాలా నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆయనలాగా చాలామంది అరే మనం కూడా అట్లాంటి బ్యాక్గ్రౌండ్ కదా, మనం కూడా ప్రయత్నం చేద్దాము అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇంకా. సో స్లోగా నా బ్యాచ్లో వీఆర్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ తెలుగు పీపుల్. ఎంటైర్ బ్యాచ్లో మేము తెలుగు వాళ్ళం ఎక్కువ. ఓకే. సో దెన్ దట్ ఈస్ ఆల్మోస్ట్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు 10-15 పీపుల్ ఎవ్రీ ఇయర్ ఐఏఎస్ అవుతున్నారు. సో స్ట్రాటజికల్లీ మనము ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఫస్ట్ థింగ్ పర్సిస్టెంట్ హార్డ్ వర్క్ ఆర్ స్ట్రాటజీ. దేర్ ఇస్ నో షార్ట్ కట్. ద థర్డ్ థింగ్ ఇస్ దేర్ ఇస్ నో షార్ట్ కట్. మనము కంటిన్యూస్గా నోట్స్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం రివిజన్ ప్రాపర్ చేసుకుంటూ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. బుక్ని ఒక నావల్ లాగా చదవకూడదు. అంటే మనం ఏ బుక్ చదివినా ఏ ఆర్టికల్ చదివినా ఏదో ఊరికే చదవాలని చదవకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి ఆర్టికల్ వచ్చిందంటే దాంట్లో మనకి ఒక 2-3 పాయింట్స్ మనం ఎక్కడన్నా మన సిలబస్లో మనం మళ్ళీ పిచ్చిగా ప్రిపేర్ అవ్వకూడదు. సిలబస్ నీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ సిలబస్ ఉండాలి. ఒక ఆర్టికల్ చూడగానే నేను ఈ సిలబస్లో ఈ టాపిక్ ఈ ఆర్టికల్ని వాడుకోవచ్చు. సో నేను ఆ పాయింట్స్ రాసుకునేవాడిని. ఆ సిలబస్లో ఈ సబ్ టాపిక్ దగ్గర ఈ ఆర్టికల్ నుంచి 2 పాయింట్స్ రాసుకునేవాడిని. సో అలా ఓవర్ ద 1 year నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఎస్సే తయారైపోతుంది దానిపైన. సో అలా యూ షుడ్ గో హెడ్. కానీ అప్పుడు 200 చేంజ్కి మీకు ఐఏఎస్ వచ్చింది, కానీ ఇప్పుడు 70 లోపు వస్తే కానీ ఐఏఎస్ రావట్లేదు. నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్సైడర్స్ ఇక్కడ తెలంగాణలో ఒక్కరే ఉండే. సో మాకు కేటగిరీ క్యాడర్స్ దట్ ఈస్ ఆల్. అవన్నీ ఆలోచించదు మన ప్రిపరేషన్ టైం. అవన్నీ ఎగ్జామ్లో ఏంటంటే ఈ ఎగ్జామ్లో కేటగిరీ వాళ్ళు నాన్ కేటగిరీ వాళ్ళు కూడా చాలా తక్కువ డిఫరెన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ర్యాంకర్కి 45 మార్క్స్ డిఫరెన్స్ అంతే. సో ఇట్ ఈస్ దిస్ ఎగ్జామ్ ఈజ్ టెస్ట్ ఎవ్రీబడి. ఒకరికి ఇంటర్వ్యూలో కొంచెం ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో మన చేతిలో ఏంటంటే మెయిన్స్లో నేను మ్యాక్సిమం ట్రై చేసాను. సో మెయిన్స్ మార్క్స్ నాకు ఫస్ట్ ర్యాంకర్ సేమ్ మార్క్స్. ఓకే. సో ఇంటర్వ్యూలో నాకన్నా వాళ్ళు 25 మార్క్స్ 30 మార్క్స్ ఎక్కువ. దట్స్ ఇట్. సో ఒక్కొక్క ర్యాంక్ మధ్యలో డిఫరెన్స్ వెరీ మినిమల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ 700 పీపుల్ సెలెక్ట్ అవుతే 700 పీపుల్ ఆర్ ఈక్వల్లీ కేపబుల్ ఆఫ్ ఎనీ సర్వీస్. సో దాంట్లో అసలు ఇంకా మనం డిస్క్రిమినేట్ చేయకూడదు అనమాట. ఓకే. కానీ మీరు చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నారు కాబట్టి సరిపోయింది అలా ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి. ఇన్ కేస్ మీరు కనుక ఇంత బాగా చదివి ఉండకపోయి ఉంటే మీ ఫ్యామిలీని మీరు ఎంత పైకి తీసుకొచ్చి రాగలిగే ఉండేవారా? మే నాట్ బి కదా. నేను చిన్నప్పటి నుంచి చదువుకోవడం దట్ ఈస్ మోటివేట్ అయి చదువుకున్నాను. సో అది వన్ ఆఫ్ ద రీజన్. మా ఫ్యామిలీ మెంబర్స్లో పెద్ద అంటే ఊర్లో కూడా పెద్ద చదువుకునే లేదు. మా పెద్దనాన్న ఉన్నారు ఒకతను. సో ఆయన ఆ టైంలోనే లాంగ్ బ్యాక్ హీ డిడ్ ఈజ్ పాలిటెక్నిక్ అండ్ ఇంజనీర్లో పనిచేసేవాడు ఒక పెద్దనాన్న. సో ఆయనను చూసి మేము అందరం ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. సో ఆయన చూసి అండ్ ఊర్లో అందరం అంటే ఒక 2-3 ఆ ఊరు నుంచి బయటకు వచ్చి చదువుకున్నాం అంతే. ఇంకా అందరు అక్కడే ఉన్నారు. నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికి వాళ్ళు కూలి పని చేసుకుంటారు చాలామంది. దట్ ఈస్ నేను అందుకే చెప్తాను ఊరు వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది పావర్టీ. ఎడ్యుకేషన్ మించి ఇంకేం లేదు. సో దట్స్ వాట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆల్వేస్ టెల్స్. మనం ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. ఏ కమ్యూనిటీ కానీ ఏ క్యాస్ట్ కానీ వాళ్ళకి చదివించండి, వాళ్ళు బాగుపడతారు. నేను ఐ రియల్లీ ఇన్స్పైర్డ్ బై ది సక్సెస్ స్టోరీ ఆఫ్ శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. తెలంగాణలో ఆయన చేస్తున్న సర్వీస్. సో మాకు వేరే స్టేట్లో మేము వి ట్రై టు రిప్లికేట్ హిస్ మోడల్. హౌ ఈజ్ డూయింగ్. సార్ నాకు పరిచయం. ఆయన నుంచి నేను గైడెన్స్ తీసుకుంటాను సార్. నేను 2 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను సార్ ఇంటర్వ్యూ ఇమ్మని, కొంచెం చెప్పండి సార్ మీరు. సో సార్ దగ్గర నేను గైడెన్స్ తీసుకొని స్కూల్లో ఎట్లా చేయాలి మనం డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు కానీ. అండ్ మేము ఇప్పుడు సెక్రటరియట్కి వచ్చాను. సో ఐ మెట్ మై చీఫ్ మినిస్టర్ అండ్ ఐ టోల్డ్ హిమ్ అబౌట్ ది సక్సెస్ స్టోరీ. So that is how you should inspire the people. And education is the only thing
which makes anybody to come out of their socio-economic politics, poverty. ఎస్ సార్. That's it. ట్రూ. మీదేంటి సార్, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? She's my classmate. See, love come arranged. It's like ఓకే. I never told her to wait for me because na life inta risky undi. So, but she said she has that confidence on me, so she waited for me almost 7-8 years. ఓ, Then I got married after, just before result I got married. ఓకే. Yeah. కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి తను మిమ్మల్ని ఏమి అడగలేదా? షీఈస్ వెరీ సపోర్టివ్. ఆఫ్టర్ నేను ఇప్పుడు 6 years కలెక్టర్గా ఉన్నా కూడా నేను ఐ వాజ్ సో బిజీ విత్ మై వర్క్. పిల్లల కోసం తన జాబ్ రిజైన్ చేసి వచ్చేసి నాతో పిల్లలా సార్? 2 అమ్మాయిలు. ఓకే. పెద్ద పాప ఈజ్ ఫస్ట్ క్లాస్, చిన్న పాప LKGలో. ఓకే. సో పిల్లల కోసం షీ డెడికేటెడ్ అవర్ లైఫ్, పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం. ఆవిడ గురించి ఒక మాటలో చెప్పారంటే ఏం చెప్తారు? I mean, I can't tell her she is my wife only, you know. She is like guidance, she is emotional support, everything, you know. She is more of a, you know, I am like a kid to her. నేను ఆల్వేస్ మేము ముగ్గురం పిల్లలు అనుకో, ఇంక అంతే. ఇంకా నేను ఇంటికి వెళ్తే అలానే ఉంటుంది ఎన్విరాన్మెంట్. దట్స్ హౌ షీ ట్రీట్స్ అస్. ఓకే. సో అదర్వైజ్ నేను ఎంత స్ట్రెస్లో మనం వర్క్ చేసి వెళ్తే, ఇంటికి వెళ్తే ఆ ఎన్విరాన్మెంట్ లేకపోతే అగైన్ యూ షీజ్ లైక్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అంతే. ఇంకా తనే అదర్ ఇఫ్ షీ హ్యాస్ నాట్ సాక్రిఫైడ్ అవర్ కెరీర్, నేను ఇంత కెరీర్లో ఇంత ముందుకు వచ్చేవాడిని కాదు. బికాస్ నేను ధన్బాద్ లాంటి డిస్ట్రిక్ట్కి 3.5 years కలెక్టర్ చేశాను. ఓకే. యూ మైట్ హావ్ హర్డ్ అబౌట్ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, మీరు స్టోరీలు విని ఉంటారు. ఆ డిస్ట్రిక్ట్ నేను కలెక్టర్గా 3.5 years ఉన్నాను, ఆల్మోస్ట్ 3.5 years. సో క్రిటికల్ కండిషన్. అది ఇట్స్ లైక్ సో మెనీ, మా అక్కడ మైనింగ్ ఏరియా, ఇట్స్ లైక్ మైనింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని. అవును. సో కోల్ మైనింగ్, మెనీ ఇష్యూస్ అక్కడ, నో సో మెనీ గ్యాంగ్ వార్స్. సో మన దగ్గర జార్ఖండ్, యూపీ, బీహార్లో కలెక్టర్స్ హ్యావ్ గట్ ఎక్స్ట్రాడినరీ పవర్స్. సో కంపేర్డ్ టు సౌత్ ఇండియా. సో మేము వీ ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఇన్ కంట్రోలింగ్ ద లా అండ్ ఆర్డర్ దర్. ఎస్ సార్. వెరీ క్రూషియల్ రోల్. అండ్ అక్కడ కమిషనరేట్ సిస్టమ్ ఉండదు, SSPలు ఉంటారు, మన SSPలు ఉంటారు. సో పోలీస్ డైరెక్ట్లీ రిపోర్ట్స్ టు కలెక్టర్ ఓన్లీ. ఓకే. డిస్ట్రిక్ట్లో ఓన్లీ కలెక్టర్ ఈస్ ద కంప్లీట్ హెడ్ ఆఫ్ ది ఎవ్రీథింగ్, ఆల్ ద డిపార్ట్మెంట్స్. సో ధన్బాద్ లాంటి డిస్ట్రిక్ట్లో అంత పీస్ఫుల్గా ఉండే ఇన్వెస్ట్మెంట్ రావాలని జార్ఖండ్ గవర్నమెంట్ ట్రై చేసినప్పుడు వీ ప్లే వెరీ క్రూషియల్ రోల్. సో నేను నా టైంలో అరౌండ్ వీ గాట్ 5,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, మైనింగ్ కానీ, సో మెనీ థింగ్స్ హ్యాపెన్. ఐ మీన్ రియలీ హ్యాపీ, సాటిస్ఫైడ్ యాజ్ ఎ కలెక్టర్ నేను వర్క్ చేశాను ఈ ఏరియాలో. ప్రజెంట్ జార్ఖండ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? వాట్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఇన్ జార్ఖండ్ అంటే? ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ నేను జార్ఖండ్లో చూసిందంటే అన్ఎంప్లాయ్మెంట్. మాకు ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎక్కువ అక్కడ ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్. అండ్ ఫ్యూ డిస్ట్రిక్ట్స్లో ఎక్స్ట్రీమ్ నక్సలిజం. నేను ధన్బాద్ తర్వాత నాకు అసైన్మెంట్ సరైకేలా కలెక్టర్గా చేశాను, సరైకేలా కర్సం. దట్ బికాజ్ అక్కడ నన్ను పోస్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. అక్కడ ఒక 8 మందిని ఊచకోత కోసారు పోలీసులని. అంటే మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో వాళ్ళని తలలు నరికారు అనమాట. సో దెన్ దే హ్యావ్ సెంట్ నేను నా కౌంటర్ పార్ట్ SP టఫ్ ఆఫీసర్స్. వీఆర్ నోన్ టు బి టఫ్ ఆఫీసర్స్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ అంటే టఫ్ ఆఫీసర్స్ అని. మనకి మంచి హానెస్టీ, ఇంటిగ్రిటీ వైజ్ మనం బాగుంటాం కాబట్టి దెన్ దే ప్రిఫర్ అస్. వీళ్ళు మనకు కావాలి అని నన్ను జస్ట్ బిఫోర్ ది ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది మాకు మేజర్ టఫ్ టాస్క్ అయింది. దో ఇట్ వాజ్ స్మాల్ డిస్ట్రిక్ట్, బట్ అది జంక్షన్ ఆఫ్ ఒరిస్సా, యూనో ఛత్తీస్గఢ్, సరే ఇట్ సైడ్ వెస్ట్ బెంగాల్. ఛత్తీస్గఢ్ బార్డర్ ఎక్కువ ఉండదు, మాకు ఉండదు. వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా, జార్ఖండ్ బార్డర్. సో ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ అస్. నేను మూవ్మెంట్ చేసేవాడిని. మూవ్మెంట్ చేసేప్పుడు నేను వెళ్ళడానికంటే ముందు SP వీ హ్యావ్ CRPF ఫోర్సెస్ కంపల్సరీ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్కి మనం ఎంత ఎక్కువ రీచ్ అయితే వాళ్ళు అంత మనతో కలవడానికి ట్రై చేస్తారు. సో అదర్వైజ్ దే విల్ గో టు దట్ సైడ్. ఇట్స్ సింపుల్ యాజ్ దట్. సో నేను అది వీ ట్రైడ్ అవర్ బెస్ట్. పీస్ఫుల్లీ వీ హ్యావ్ కండక్టెడ్ ఎలక్షన్ వితౌట్ ఎనీ సింగిల్ ఇన్సిడెంట్. దెన్ ఐ ఆల్మోస్ట్ 1 year ఉన్నాను ఆ డిస్ట్రిక్ట్లో. నౌ ఐఎమ్ ట్రాన్స్ఫర్డ్.
ఓకే. ఎందుకు అక్కడక్కడే ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాలకు ఎందుకు రావట్లేదు మీరు? ఇంకా టైం పడుతుందంటారా? లేదు, నో ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ద డెప్యుటేషన్. సో ఓకే. జస్ట్ ఆలోచిస్తున్నాను ఎక్కడికి రావాలి అని. ఆబ్వియస్లీ తెలంగాణకు వద్దాం చూస్తాను. నెక్స్ట్ ఇయర్ అవుతుందా సార్? 2021? లెటెస్ట్ సీ. ఇంకా నేను డిసిషన్ తీసుకోలేదు. ఓకే. చూస్తాను. అమ్మ అనే ఒక వ్యక్తి లేకపోతే ఈరోజు మీరు సివిల్ సర్వెంట్ అయి ఉండేవారా? అసలు అంటే నేను కూడా కోర్స్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడికి జాబ్ చేసుకుంటే ఇంకా అదే లైఫ్ కంటిన్యూ అయిపోయానేమో. అమ్మ లేకపోతే దట్ పీరియడ్ వాజ్ వెరీ క్రూషియల్ ఇన్ మై లైఫ్. అసలు నాకు నేను ఈ డెసిషన్ తీసుకున్నాక సక్సెస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా అనేది భయం ఎప్పుడూ ఉండేది నాకు. ఫెయిల్ అయిపోను ఫెయిల్ అయినాను. ఇంకా 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయినాక ఐ థాట్ నేను చేయలేను ఇంకా. బట్ ఆ సపోర్ట్, మా అమ్మ సపోర్ట్ లేకపోవడం వల్ల, లేకపోతే ఐ కుడ్ నాట్ హవ్ బికమ్. సో షీఈ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ స్మార్ట్ లేడీ, దో షీ ఈజ్ ఇలిటరేట్. అండ్ షీ జనరల్ నాలెడ్జ్, షీ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్. మా ఊర్లో ఏమవుతుంది, ఊరి గురించి కానీ యూనో. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్ సమ్ టైమ్స్కి షీ ఈజ్ వెరీ స్మార్ట్ ఇన్ మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు ప్రజెంట్ సివిల్స్ ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? లేదా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నామనో, లేకపోతే మా ఇంట్లో ఇన్వర్టర్ లేదనో, లేకపోతే మాకు కంఫర్ట్స్ లేవనో, మాకు మేము ఇక చిన్న రూమ్లో చదువుకోవాల్సి వస్తుంది, అందరూ ఇక్కడే ఉన్నారనో, ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన వారే కదా మీరు కూడా. యాక్చువల్గా గోల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మిగతా అన్నీ నథింగ్ విల్ హ్యాపెన్. నథింగ్. కొందరి స్టోరీలు చదివినప్పుడు, వాళ్ళ ఇన్స్పైరింగ్ స్టోరీస్ చదువుకున్నప్పుడు మనం వి ట్రై టు గెట్, వాళ్ళు అన్ని కష్టాలు పడి అంత దూరం వచ్చారే. ఐఎమ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై ది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టోరీ. ద వే హీ ఫైట్, ఎవ్రీ స్టేజ్లో ఎంత ఫైట్ చేశారు లైఫ్లో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఎవ్రీబడీ. అది అన్ఫార్చునేట్లీ ఒక కమ్యూనిటీ లీడర్ అంటారు ఆయన, కానీ ఈజ్ లీడర్ ఆఫ్ ఎవ్రీబడి. అండ్ యూ డోంట్, ఐ మీన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. మన కాన్స్టిట్యూషన్ మనం చదవలేకపోతాము, చదవడానికి ఇబ్బంది పడతాం. హీ హ్యాస్ రెడ్ మెనీ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ టు రోట్ అవర్ కాన్స్టిట్యూషన్. అట్లాంటి పీపుల్ స్టోరీ చదివినప్పుడు యూనో యూ విల్ గెట్ గూస్ బంప్స్. అది మన ఇన్స్పిరేషన్ ఉండి మనం ఎవరైనా చేయొచ్చు, ఏదైనా. ఎవ్రీబడి కెన్ డూ ఇట్. ఈ బ్యాక్గ్రౌండ్ కానీ, పావర్టీ కానీ, దీని నుంచి బయటికి రావాలంటే మార్గం ఇది ఒక్కటే కదా. దెర్ ఇస్ నో అదర్ వే. నాకు తెలిసేది చదువుకోవడం తప్ప వేరే మార్గం లేదు మనం దాని నుంచి బయట రాండి. సో దాంట్లో ఎన్ని స్ట్రగుల్ అయినా కూడా యూ షుడ్ డూ ఇట్. దట్స్ నైస్ సార్. యాక్చువల్లీ ఒక చిన్న మూమెంట్ మీకు వీలైతే కనుక పంచుకోండి. రిజల్ట్స్ వచ్చిన రోజు మీ అమ్మగారికి చెప్పారట మీరు, అమ్మ నేను పాస్ అయిపోయినా అని. మై మదర్ ఈజ్ ఇన్ మై విలేజ్ ఓన్లీ. రిజల్ట్ వచ్చినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. నేను ఎప్పుడు నా రిజల్ట్ నేను చూసుకునేవాడిని కాదు. నాకు ఆ కొంచెం యాంగ్జైటీ, టెన్షన్స్ చూసుకునేవాడిని కాదు. మై క్లోజ్ ఫ్రెండ్ వివేక్ రెడ్డి, నౌ ఈజ్ డిప్యూటీ కమిషనర్ హియర్. ఇక్కడ హైదరాబాద్లో పోస్టెడ్. సో హీ యూస్ టు సీ మై రిజల్ట్ ఆల్వేస్. చూసి పీపుల్, మై ఫ్రెండ్స్ కాల్ మీ అంజీ. ఆంజనేయులు అనే ఎవరు వీళ్ళు, అంజీ యూ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ అయిపోయినారు అన్నాడు. ఇంకా నేను ఐ జస్ట్ క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫోటో ఆఫ్ మై ఫాదర్. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. దెన్ ఐ వెంట్ టు మై విలేజ్. Then I celebrated with everybody in my village. Yeah. అమ్మే ఉన్నారు ఆ రోజున? She is speechless. She cried for some time. We always miss my father. Family lo he was backbone of, so that's how I felt. నానున్నంత వరకు నేను ఐ వాజ్ అండర్ బ్యూటిఫుల్ షెల్టర్. నాన్న వెళ్ళిపోగానే లైఫ్ నుంచి పైన రూఫ్ వెళ్ళిపోతుంది. యు ఆర్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు ద సొసైటీ, డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు ది ప్రాబ్లమ్స్. You're directly exposed to everything suddenly. At the age of 22 years, I was 22 years when my father passed. నాన్న చనిపోయినప్పుడు నేను 22 years ఉన్నాను. అది నేను ఐ మీన్ సమ్హౌ మై మదర్ లేకపోతే ఐ కుడ్ హావ్ కమిటెడ్ సూసైడ్. అంత ప్రెజర్లో వెళ్ళిపోయాను నేను. మా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే, ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోతే. సో అది ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎమోషనల్ సపోర్ట్ కంపల్సరీ. నా లైఫ్లో అది జరిగింది. చిరంజీవి గారి సినిమాలు అంటే మీకు అంత ఇష్టం అని చెప్పారు. అవును. యాక్చువల్గా రీసెంట్గా ఏ సినిమాలు చూసారా ఆయనవి? నేను అన్నయ్య ఫిలిమ్స్ ఎవ్రీ డే ఫస్ట్ షో కంపల్సరీ చూసేవాను అనమాట. ఇప్పుడు అంటే నేను ఇంకా బిజీ ఉంటాను కాబట్టి, బట్ స్టిల్ ఐ డోంట్ మిస్. జార్ఖండ్లో ఉన్న కూడా మాకు తెలుగు ఫిలిమ్స్ వస్తాయి అక్కడ. సో ఐ బుక్ చేసుకుని ఫ్యామిలీ అదని తీసుకొని వెళ్తాను.
నాకు ఆయన లైఫ్ స్టోరీ ఇన్స్పిరేషన్. ఎట్లా స్ట్రగుల్ చేసి అట్లాంటి ఇండస్ట్రీలో దట్ ఈస్ ఇండస్ట్రీ యాజ్ ఎవ్రీబడి నోస్ దట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో ద వే రావడం మెగాస్టార్ అవడం చిన్నప్పటి నుంచి నాకు ఆయన పాటలు కానీ డ్యాన్సులు కానీ ఊర్లలో మా థియేటర్లో నాకు ఇప్పటికీ ఫస్ట్ ఫిలిం నేను చూసిన ఫిలిం గుర్తుంది జగదేగుడు అతిలోక సుందరి. మా నాన్న తీసుకెళ్ళాను, నాన్న తీసుకెళ్ళి చూపించాడు నాకు. ఐ వాజ్ 5 years old ఐ థింక్. సో నాకు చాలా అంటే రియల్లీ ఐ యూస్ టు లైక్ హిమ్. అండ్ ఆయన లైఫ్ స్ట్రగుల్ కానీ ఆయన మూవీ నుంచి ఎవ్రీ మూవీ హీ ట్రైస్ టు గివ్ సమ్ మెసేజ్. యూ నెవర్ హ్యావ్ ఏ పిచ్ మూవీ ఎప్పుడు ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు చూడలేదు ఆయన మూవీలో. ఎవ్రీ మూవీ. సో దట్స్ వాట్ మా నాన్న నాకు చెప్పేవాడు. ఈ నోస్ నాకు చిరంజీవి అంటే ఇష్టం అని చెప్పాడు. చూడు నీకు చిరంజీవి గురించి నీకు ఇష్టం కదా, చిన్నప్పటి నుంచి పిల్లలకి అలా చెప్పాలన్నమాట. ఆయన లైఫ్ చూడు, ఆయన కూడా నీలాంటి మనలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కదా, చూసి ఎలా అయిపోయాడు చూడు, నువ్వు కూడా కష్టపడి చదువుకుంటే అలా అవుతావు. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ గ్రూమ్, ఈ యూస్ టు గ్రూమ్ మీ. ఓకే. పాటలు పాడుతూ ఉంటారా? లేదండి. నిజం చెప్పండి. నాకు ఎవరో చెప్పారు మీరు పాటలు బాగా. లేదు, నేను నాకు పాటలు పాడినా కానీ అన్నయ్య స్టెప్లు కాపీ చేసామని. నేను ఆ ట్రైనింగ్ అప్పుడు ఐ యూస్ టు ఇమిటేట్ హిమ్. మా ట్రైనింగ్స్ అప్పుడు మా కల్చరల్ ప్రోగ్రామ్, నేను కల్చర్ సెక్రటరీ ఉండేవాడిని మసూరి లబాస్నాలో. సో నేను కల్చరల్ సెక్రటరీగా ఉన్నాను. సో శ్వేత మోహంతి షీఈ్ కలెక్టర్, నా బ్యాచ్మేట్. సో మేము మాది గ్రూప్ ఉండేదాను. సో వీ యూస్ టు డూ కల్చరల్ యాక్టివిటీస్. డాన్స్ బాగా చేస్తారు అలా అయితే? బాగా కాదమ్మా, జస్ట్ ఏదో అది చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి అది అలా కొంత చేసేవాడిని. అప్పుడు సరే, ఇప్పుడేమైనా వేస్తున్నారా స్టెప్లు? ఇప్పుడు పిల్లలతో ఏదో పిచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంటాను ఇంటికి వెళ్తే, అంతే తప్ప దట్ ఈస్. సో నేను అందుకే నేను ఆల్వేస్ న్యూ ఆస్పిరెంట్స్కి ఈ ఎగ్జామ్ రిక్వైర్స్ 1.5 years 2 years టైం కావాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీ ద్వారా నేను పిల్లలందరూ చెప్పేది ఏంటంటే, మీరు సక్సెస్ అయినా ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఈ ఎగ్జామ్ సిలబస్, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మిమ్మల్ని లైఫ్లో మెచ్యూరిటీ పెంచుతుంది. ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు దే హ్యావ్ నాట్ ఫెయిల్డ్ బికాస్ దే కుడ్ నాట్ డూ ఇట్. స్మార్ట్ వర్క్ చేయక ఫెయిల్ అవుతారు అంతే తప్ప ఇంకేం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మెనీ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్. One of my 2-3 friends are there. Okay. They are much more brilliant than me, but they could not clear the exam. But ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యడం వల్ల పర్సనాలిటీ చేంజ్ అవుతుంది మనది. అండ్ దట్స్ వై ఐ సజెస్ట్. అండ్ ఎగ్జామ్ ఈజ్ వెరీ రిస్కీ. ఫస్ట్ థింగ్, ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ ఎగ్జామ్. సో నేను నాలాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చిన స్టూడెంట్స్కి ఏంటంటే, మీరు మెనీ పీపుల్ కమ్ టు మీ ఫర్ గైడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, కొందరు డిగ్రీ చేస్తున్నా కూడా నేను ఫస్ట్ వాళ్ళకి ఏం సజెషన్ చెప్తానంటే, మీరు ఫైనాన్షియల్గా మెంటల్గా ఫ్రీ ఉండాలి ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో. సో నేను అందుకే వాళ్ళని జాబ్ చేయమని చెప్తాను. See, now the average age of civil service students who are clearing is 27 to 28 years. పూర్వకాలంలో కాకుండా ఇదివరకు 21 years 22 yearsలో ఇమ్మీడియట్గా ఎగ్జామ్ రాసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూస్తే మీరు 27-28 years ఈజ్ ది యావరేజ్. ఎందుకంటే అందరూ వర్క్ చేసి వస్తున్నారు. దానిలో ఏంటంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంటాయి. సో మన వర్క్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం కష్టం కాదు? కొంచెం కష్టం, బట్ చాలా మంది చేస్తారు. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్. సో వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఇస్ దేర్. హీ యూస్ టు వర్క్ అండ్ దాని మీద అంత డెడికేషన్ ఉండాలి. అది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. నేను రిజైన్ చేయడానికి రీజన్ అదే, బికాజ్ నేను ఐ కాంట్ మేనేజ్ బోత్ ద థింగ్స్. ఎగ్జాక్ట్లీ. దట్ ఐ వాజ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సో దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైం. సో నేను అందుకే వదిలేశాను. బట్ ఏంటంటే, మీరు ఆ ఎక్స్పీరియన్స్తో ఉంటే మీరు మెంటల్గా పీస్ఫుల్గా ఉంటాం మనం ప్రిపరేషన్ టైంలో. నేను ఇది ఫెయిల్ అయినా కూడా నాకు ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు డూ. అండ్ దిస్ ఈజ్ నాట్ ద లైఫ్. నాకు ఇంకా చాలామంది స్టూడెంట్ చూసాను ఏంటంటే 4 attempts 5 attempts ఇస్తూనే ఉంటారు క్లియర్ కావాలని. నో, ఐ సెడ్ ఓన్లీ, ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ 2 or 3 max. 3 is the max. దట్స్ ఇట్. ఆ తర్వాత, బికాస్ దట్ ఈస్ అవర్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ అవర్ లైఫ్. మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎగ్జామ్ కోసం. సో ఫస్ట్ 2 attemptsలో మనకు తెలిసిపోద్ది మనం వెదర్ వీ కెన్ క్లియర్ ది ఎగ్జామ్ ఆర్ నాట్. మీరు అది మిమ్మల్ని మీరు అసెస్ చేసుకొని, ఇఫ్ యు ఆర్ నాట్ క్లియర్ ఇన్ ది ఎగ్జామ్, దట్ ఇస్ ఫైన్. యూ హ్యావ్ దెర్ మెనీ అదర్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ టు డూ. వేరే ఫీల్డ్లో మీరు యూ కెన్ ఎక్సెల్ ఇన్ మెనీ అదర్ ఫీల్డ్స్. సో సమ్ ఆఫ్ ద ఫ్రెండ్స్ హూ హ్యావ్ నాట్ క్లియర్డ్, హూ హ్యావ్ ప్రిపేర్డ్ విత్ మీ, నౌ దే హ్యావ్ grown up business empires. Some of them become a businessman. Some of them became politics helper. So there are many other fields. So that's what I always suggest, that
చదువుకోండి ఇమ్మీడియట్గా రావడం కన్నా ఒక 2 years 3 years అంటే మీకు ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండి మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉందంటే నో ఇష్యూ, యూ కెన్ కమ్ ఇమ్మీడియట్లీ. బట్ నీకు మెచ్యూరిటీ పెంచుకొని ఫైనాన్షియల్గా కొంచెం మరీ మనం చాలా లో లెవెల్ నుంచి వచ్చాం కాబట్టి కొంతవరకు మనం ఫైనాన్షియల్ చూసుకొని ప్లస్ మన ఎగ్జామ్ ఫెయిల్ అయితే వెనక్కి వెళ్ళడానికి ఒక ఆప్షన్ ఉంటే మైండ్లో యూ కెన్ పుట్ అప్ 100%. సి ద థింగ్ ఈజ్ దట్ మీరు 100% ఇచ్చారా లేదా ఎగ్జామ్కి, దట్ ఈస్ ఓన్లీ మ్యాటర్స్. రిజల్ట్ గురించి ఇంకా ఆలోచించకూడదు, దట్స్ లెట్ ఇస్ లీవ్ ఇట్ టు ద గాడ్. ట్రూ సార్, ట్రూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ రియలీ వన్స్ అగైన్. మీకు నాకు టైం బ్యారికేడ్ పెట్టారు కాబట్టి ఇంతకు మించి మళ్ళీ డిస్టర్బ్ చేయట్లేదు రియలీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అమ్మని అడిగాని చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.